ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఉన్నారా? ప్రతి ఉదయమున దేవుని వాగ్దానం మనం చదవటం ఆశీర్వాదం అన్నమాట. దేవుడు మరి దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటో మనం తెలుసుకుందాం. ద్వితోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ అధ్యాయం. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనం నమ్ముకున్న మనుషులు విడిపోతారు, వాళ్ళు విడిచి వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది. మనం నమ్ముకున్న ఏ మనిషి అయినా సరే, కానీ దేవుడు ప్రతి ఒక్క మనుషుడికి ఆది ఆదాము నుంచి ఆ కడపటి మనుషుడి వరకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటిది? నిన్ను నేను విడువను, ఎడబాయను. వాగ్దానం ఏంటి? మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న వాడు దేవుడు ఎప్పుడు విడవడండి. ఆయన ఎప్పుడు విడవడు, ఎడబాయడు. ఆయన దావీదు కూడా చిన్న తప్పు చేశాడు, కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. దేవుడు విడవలా, దావీదుని ఎడబాయలా. అలాగే సొలొమోను రాజు కూడా, సంసోను కూడా తప్పు చేశాడు, కానీ సంసోను దేవుడు ఇప్పుడు విడవలేదు. ఆయన అదే అంటాడు ఇక్కడ, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం వెనక్కిపోయినా దేవుడు ఆ తప్పుల్ని సరిదిద్ది మన వెనకనే ఉంటాడు. భయపడద్దు అంటాడు. బైబిల్లో 365 సార్లు భయపడుకుడి అని ఉంది. దానికి అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క పనిలో దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను విడవలా. కొంతమంది భ్రమపడతారు, ఏంటి నాకు ఈ కష్టాలు, దీని నుంచి నేను బయటికి రాగలనా, దేవుడు ఎక్కడున్నాడు, నన్ను విడిచిపెట్టాడా అనుకుంటారు. దేవుడు ఒక విషయం చెప్తున్నాడు, నిన్ను విడిచిపెట్టలా, నీ వెనకాలే ఉన్నాడు, నీ వెంటనే ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రతి ఒక్క దాన్ని దేవుడిని కాపాడుతావచ్చు. కానీ ఏంటంటే నీ విశ్వాసం కావాలి. అక్కడ చాలు. బండికి పెట్రోల్ ఉంటే పెట్రోల్ లేకపోతే వెళ్ళిద్దా? మరి దేవుడు ఉంటే నీకు విశ్వాసం లేకపోతే కార్యం జరిగిద్దంటే జరగదు. దేవుడిని పక్షానే ఉన్నాడు, నువ్వు ఇంకా నమ్మాలంతే. నమ్మాలి, విశ్వాసం తెచ్చుకోవాలి. విశ్వాసం లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. విశ్వాసము నమ్మకం రెండు ఉంచితే ఖచ్చితంగా నువ్వు ఏ ఆపదల్లో ఉన్నా, అక్కడి COVID-19 వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. ఎందుకంటే దేవుడు నిన్ను విడవలా, ఎడబాయలా. ఆయన నువ్వు ఈ వాగ్దానం ఏంటి? ప్రార్థన చేయి. దేవుడు నీకు మంచి వాగ్దానం ఇచ్చాడు. దేవా, నీవు నా పక్షాన ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క అనుకూల పరిస్థితుల గురించి, విపత్కర పరిస్థితుల నుంచి అన్ని సరిదిద్దే కృపలు దయచేయము. ఈ వాగ్దానం ఏంటి? ప్రార్థన చేయి. ప్రార్థన అందరూ ప్రార్థనలు చూపించండి. తండ్రి, పరిశుద్ధ మహోన్నత దేవానికి వేలస్తుంది. నీతి ఎందు పరిశుద్ధి ఎందు ముందుకు సాగించిన పరిశుద్ధాత్మ దేవ నీకే వేలస్తుంది. తండ్రి, నీవు మమ్మల్ని విడవలా, ఎడబాయల ప్రభా. తండ్రి, మా పక్షాన మాతో ఉన్నావు ప్రభా. దేవా, మేము COVID-19లో అనేక మంది చిక్కిపోయి ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ పాజిటివ్ నుంచి నెగిటివ్గా వదురుగాక ఏసే అధికారం నామమున ప్రభా. ఇంకా అనేక మంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏసునామమున వాళ్ళకి రక్షణ వచ్చును గాక. అలాగే ప్రభా దేవా, ఇంకా అనేక మంది ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క దేవా, పాపంలో కూలిపోతున్న ప్రతి ఒక్కరిని దేవా నీవు వాళ్ళ పక్షాన నిలిచి తండ్రి పాపం నుంచి పైకి తీసుకొచ్చి ప్రభు రక్షణ సువార్త వాళ్ళకి అందరు గాక. నీ రాకడై సిద్ధపడే కృపలో గుంపులో మేము ఉండమని నీ కృప మా చుట్టూ, ఈ కుటుంబాలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ ఉండును గాక. ఏసే అధికార వాళ్ళు ఆశీర్వించి దీవించబడుతురు గాక. జ్ఞాపకం చేసుకో. ఏసే అధికారం నామమున నడిచినాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు అనాథలకి ఏమైనా సాయం చేయాలనుకుంటే నిశ్చయంగా మీ యొక్క మా ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ వాట్సాప్లో ఉందని, అన్ని నెంబర్స్లో మీరు ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి వాక్యం మీరు అడిగే ప్రశ్నలు బట్టి వాటి బట్టి నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా వీడియోని